హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. న్యూ స్టోరీ అండి, మిస్టర్ హస్బెండ్ పార్ట్ 1. స్టోరీ పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి. నచ్చితే తప్పకుండా కంటిన్యూ చేస్తాను. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక చుట్టూ కోలాహలంతో బంధువులు ఒక్కొక్కరిగా వస్తూ కలకలాడుతూ ఉంటుంది పెళ్లి పందిరి. చూడండి అమ్మా, ఎక్కడ ఏ లోపం జరగకూడదు. మగ పెళ్లివాడి దగ్గర ఏ మాట రాకూడదు. వంటలు అద్భుతంగా ఉండాలి అంటూ వేణు పెళ్లికొడుకు స్వాగతానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? వచ్చిన వెంటనే బామ్మర్ది వెళ్ళి పెళ్లికొడుకు స్వాగతం చెప్పాలి. అక్కడ నువ్వు రెడీగా ఉండాలి. అర్థమైందా? టైం అవుతుంది. నువ్వు ఇంక ఇలాగే ఉంటే ఎలా? తొందరగా వెళ్ళు అంటూ ఆలహేళన పాడుతూ అంటాడు చంద్రశేఖర్. నానా, మీతో మాట్లాడాలి. ఒకసారి నా మాట వినండి అని అంటుంటే, వేణు, నువ్వేం చెప్పాలన్నా వెళ్ళు, తర్వాతే చెప్పు. ఇప్పుడు సమయం లేదు, తొందరగా వెళ్ళు అంటూ వస్తున్న బంధువులను చూసి, రండన్నయ్య రండి అంటూ నవ్వుతాడు చంద్రశేఖర్. ఇంతకీ మీ అమ్మ ఎక్కడ్రా? ఇక్కడంతా నేనే చూసుకుంటే ఎలా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. నానా, అమ్మ అని వేణు అంటుంటే, హా, సరే ఆగు, నేనే వెళ్ళి చూస్తాను అంటూ వెళ్తూ ఉంటే, అన్నీ నేనే చూడాలి అని అంటూ వెతుకుతూ వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు పెళ్లి కూతురు గదిలో అంతా కూడా నిశ్శబ్ద వాతావరణం. కానీ ఒక్కరి మాటలు మాత్రం బాధ ఇంకా కోపంతో కలిసి గొంతు గట్టిగా వినబడుతుంది. ఏం మాట్లాడవేంటి? ఎప్పటికైనా నోరు తెరువు. అవతల పెళ్లికి టైం అవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని మీ నాన్నతో చెప్పు. ఇలా నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీ మెడలో తాళి పడుతుంది. అప్పుడు ఎవరం ఏం చేయలేం. జాను చేసిన తప్పుకు నువ్వెందుకు శిక్ష అనుభవిస్తావు? మాట్లాడు మహా, మాట్లాడు అని అంటూ చూస్తుంది రాజేశ్వరి, మహా తల్లి. ఇంకెంతలో రాజేశ్వరి, మహా రెడీ అయిందా అంటూ పిలుస్తాడు చంద్రశేఖర్, మహా తండ్రి. మహా ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, నా మాట విను, లే అని అంటుంటే మౌనంగా తల దించుకుని ఉంటుంది మహా. తండ్రి మాట కోసం ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు మహాకు. ఇక చంద్రశేఖర్ లోపలికి వస్తాడు. కళ్ళ నిండా ఆనందంతో కన్నీటితో మహాను చూసి తల నిమురుతూ చూస్తాడు. బంగారు బొమ్మలా ఉంది మా మహా అంటూ మహా ఎదురుగా నిలబడి మహా ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. కన్నీరు పైకి ఉబికి వస్తున్నా లోపలే దాచుకుంటూ తండ్రి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటుంది మహా. నా పొరువును నిలబెట్టేది కేవలం నా చిన్న కూతురే అంటూ కళ్ళ నిండా కన్నీటితో చూస్తూ, నువ్వు సంతోషంగా ఉన్నావు మహా? లేదంటే చెప్పు, ఇప్పుడే ఈ పెళ్లి ఆపేద్దాం. మాకు నీ సంతోషం కన్నా ఏమీ ఎక్కువ కాదు అని అంటుంటే, అది నన్ను అడగండి, నేను చెప్తాను అని అంటుంది రాజేశ్వరి. రాజేశ్వరిని చూస్తాడు చంద్రశేఖర్. మీకు తెలుసు అది ఏ పరిస్థితిలో ఈ పెళ్లి ఒప్పుకుందో. అన్నీ తెలిసే మీరు ఎలా అడిగి ఏం నిరూపించాలని చూస్తున్నారు? మీకు దానిపైన ప్రేమ ఉందా? ఉంటే మీరెలా దీనిని ఇష్టం లేని పెళ్లి ఉచ్చులో దించరు అని అంటుంటే, అమ్మా అంటూ చూస్తుంది మహా. మహాని చూస్తుంది రాజేశ్వరి. నాకు ఈ పెళ్లి ఇష్టమని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నా ఇష్టం అడిగే నాన్న వాళ్ళకి మాట ఇచ్చారు. అది తెలుసు కూడా నువ్వు ఇలా అంటుంటే, ఛే, ఏంటి నీ ఇష్టం? నీ కళ్ళల్లో మాకేమీ కనిపించడం లేదే. నేను నిన్ను 9 మాసాలు మోసి కన్న తల్లిని. నీ కంటి లోపల కన్నీరే దాచావో లేక కన్నీటి సముద్రాన్ని నింపుకున్నావో నాకు కనబడుతుంది. అది దానికి నచ్చిన వాడిని చూసుకుని పారిపోయిందని ఈయన అంటూ ఉండగానే, రాజేశ్వరి అంటూ అరుస్తాడు చంద్రశేఖర్. ఒక్కసారిగా భయంతో ఉలిక్కి పడతారు ఇద్దరు. ఇక ఇంకొకసారి నీ పెద్ద కూతురు పేరు వినిపించిందంటే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసు అని అంటుంటే, నానా అంటూ చేయి పట్టుకుంటుంది మహా. ఆవేశంతో ఊగిపోతాడు చంద్రశేఖర్. మహా చేతి వైపుకు చూసి మహాను చూస్తాడు. ఇంతలో చంద్రశేఖర్ అరుపు విని కంగారుగా వచ్చి చూస్తాడు వేణు. అంటే మహా వాళ్ళ అన్నయ్య అన్నమాట. నానా, అమ్మ కేవలం నా మీద ప్రేమతో అక్క అని అంటుంటే మహాను కోపంగా చూస్తాడు చంద్రశేఖర్. మహా భయంతో, అదే, అమ్మ కేవలం నా గురించి బాధ తప్ప ఇంకెవరి పేరు మీ దగ్గర ప్రస్తావించాలని కాదు అని అంటుంటే, అయితే మీ అమ్మతో చెప్పు మహా, నీ ఇష్టానికి నేను కూడా గౌరవం ఇస్తాను. ఇది నీ ఇష్టంతో ఒప్పుకున్న పెళ్ళేనని కోపంగా బయటకు వెళ్ళిపోతాడు చంద్రశేఖర్. తండ్రి వెళ్ళిన వైపుకే చూస్తూ ఉంటుంది మహా. మహా, అమ్మ చెప్పింది నిజం. జాను చేసిన తప్పుకు నువ్వు నీ జీవితాన్ని నరకంలోకి పెట్టుకోకే అని అంటుంటే మహా మౌనంగా ఉంటుంది. కన్నీటిని జారి విడుస్తూ కళ్ళు మూసుకుంటుంది.
చూడండి చంద్రశేఖర్ గారు, మీరు రైల్వే డిపార్ట్మెంట్ లోని జీవితాంతం జాబ్ చేసిన ఇలాంటి సంబంధం మీ అమ్మాయికి తీసుకురాలేరు. జానకి కొన్న గుణానికి, మంచితనానికి, తన మనసుకి ఇతను సరైన వరుడు అని అంటూ ఫోటో చూపిస్తారు పెళ్లిళ్ళు పేరయ్య. ఫోటో చూస్తూ ఉంటాడు చంద్రశేఖర్. అబ్బాయి పేరు అభిరామ్ కృష్ణ. జగదీష్ కృష్ణ గారు తెలిసే ఉంటారు కదా, జేకే కాలేజెస్ చైర్మన్, ఇంకా ఎండి కూడాను. ఆయన భార్య వసుంధరా దేవి గారు ఉత్తమ ఇల్లాలని చెప్పాలి. మనసు కూడా చాలా మంచిది. ఇంకా వారికి ఆయనకి ఒక్కడే కొడుకు, ఒకరితే కూతురు. కూతురు కూడా ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. అబ్బాయి తన మేనల్లుడే, కానీ పెళ్లికి ఇంకో సంవత్సరం పట్టేలా ఉంది. ఇకపోతే అబ్బాయి మాత్రం సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి. వాళ్ళ కాలేజీలోనే స్వశక్తిగా బ్రతకాలని లెక్చరర్ గా చేస్తున్నాడు. అంటే అమ్మాయి చదివిన కాలేజే కదా? అవునండి. ఇప్పుడు మీ చిన్నమ్మాయి కూడా అదే కాలేజ్ కదా? ఇంకపోతే అమ్మాయి పెళ్లి తర్వాత జాబ్ చేయాలి అనుకున్నా, లేదా వాళ్ళకి హెల్ప్ గా ఉన్నా, లేదా తనకి నచ్చి ఇంటి బాధ్యతలు చేపట్టినా వారికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. అమ్మాయిని తనకు నచ్చినట్టు స్వతంత్రంగా బ్రతకవచ్చు. ఇక ఎటువంటి హద్దులు కూడా ఉండవు. కాకపోతే ఉమ్మడి కుటుంబం. జగదీష్ కృష్ణ గారికి ఒక చెల్లి ఉంది. ఆమె భర్త, పిల్లలు కూడా ఆ ఇంట్లోనే ఉంటారు. అన్ని బాగున్నాయి. మరి అబ్బాయిల లోపాలు అంటాడు చంద్రశేఖర్. ప్యారయ్య గారు షాక్ అయ్యి చూస్తారు. చూడండి, ఏ వ్యక్తికైనా ఏదో ఒక లోపం ఉంటుంది. ప్రతి మనిషి 100% పర్ఫెక్ట్ అని ఎవరూ చెప్పలేరు. శ్రీరామచంద్రుడు అంటే భర్త ఉండి కూడా ఆ జానకమ్మ కడువుల్లో జీవితం తప్పలేదు అంటే కారణం ఆయన రాజరికం రాజుగా ఆయన బాధ్యత నిర్వర్తించడానికి భర్తగా ఓడిపోయాడు అని నా అభిప్రాయం. అందుకే అడుగుతున్నా అని అంటుంటే తారయ్య చిన్నగా నవ్వి, నాకు తెలుసండి మీరు ఇలాగే అడుగుతారని, కానీ మీరు ఒక్కటి మర్చిపోతున్నారు. మన జానకమ్మ కోసం ఎలాంటి వరుణ్ణి చూడాలో నాకు తెలియదండి. జానకమ్మ లాంటి మనసే ఆ బాబుది. కాకపోతే ఒకటే లోపం, మోసాన్ని భరించడు. ఎవరైనా తనని మోసం చేశారంటే నిమిషం కూడా ఆలోచించడు ఆ మనిషిని ద్వేషించడానికి. మన జానకమ్మ కూడా ఇలాంటి స్వభావం కలదే, కానీ కొంచెం శాంతమూర్తి. ఇంకా మోసం చేసే స్వభావం లేనిది కనుక ఎటువంటి సమస్యలు తలవెత్తవని నా నమ్మకం అని అంటుంటే చంద్రశేఖర్ ఆలోచనలో పడ్డాడు. సరే, ఇంట్లో విషయం చెప్పి మీకు కబురు చేస్తాను అని అంటుంటే మంచిది బాబు అంటూ నమస్కారం చేసి వెళ్ళిపోతాడు పేరయ్య. ఇక ఎదురుగా వచ్చిన మహా వాళ్ళ మాటలు వింటుంది. ఎలా ఉన్నావమ్మా మహా అని అంటుంటే చిన్నగా నవ్వి బాగున్నాను అంటూ తలూపుతుంది. ఇంకా పేరయ్య గారు వెళ్ళిన తర్వాత చంద్రశేఖర్ మహాని పిలిచి అమ్మ మహా అంటూ ఫోటో చూపించి, చూడమ్మా, మీ కాలేజ్ ప్రొఫెసర్ అంట కదా, ఎలాంటి వాడో నీకు తెలుస్తుంది. మహా ఫోటో చూసి చిన్నగా పెదవి విరిచి నవ్వి, మంచివారే నాన్న, కాలేజ్ వారిదే, అయినా కాస్త కూడా పొగరు కూడా ఉండదు నాన్న, ఆయన అక్కడే చదివారంట, అక్కడే ప్రొఫెసర్ గా కూడా చేస్తున్నారు అని అనగానే మంచిది, మా మహా చెప్పింది అంటే కళ్ళు మూసుకుని నమ్మొచ్చు. తన అక్క విషయంలో ఎటువంటి పొరపాటు చేయనివ్వదు మా మహా అని అంటూ, అయితే నేను కుటుంబం గురించి కూడా తెలుసుకుని మంచిదైతే రమ్మని కబురు పెడతాను అని అనగానే మహా నవ్వుతూ వెళ్ళిపోతుంది. అక్క అంటూ పరుగున వెళ్తుంది మహా జానకి దగ్గరకు. ఫోన్ లో మాట్లాడుతున్న జానకి మహా పిలుపుకి కాల్ కట్ చేసి లేచి నిలబడుతుంది. అక్క అంటూ గిరగిరా తిప్పి విషయం చెప్తుంది మహా. జానకి మహాని చూసి చిన్నగా నవ్వుతుంది, బ్లష్ అవుతూ. ఇక అలా జానకిని గుర్తు చేసుకుని కళ్ళు తెరుస్తుంది మహా బాధగా. మహా కన్నీటితో వదిన, పెళ్లివారు వచ్చేసారు అంటూ వచ్చి చెప్తుంది రాజేశ్వరి ఆడబడుచు గాయత్రి. రాజేశ్వరి ఇంకా రాజేష్లు కంగారుగా మహాను చూస్తారు. మహా గట్టిగా ఊపిరి పీల్చుకుని పెళ్లికి సిద్ధమవుతుంది. వేణు వెళ్ళు, నువ్వే స్వాగతం చెప్పాలి వెళ్ళు అంటూ పంపుతుంది గాయత్రి. వేణు రాజేశ్వరిని చూస్తాడు. కన్నీళ్లతో మహాను చూస్తుంది రాజేశ్వరి. అన్నయ్య వెళ్ళు అంటుంది మహా. వేణు బయటకు వెళ్తాడు స్వాగతం చెప్పడానికి. ఏంటండి చంద్రశేఖర్ గారు, పెద్దమ్మాయి జానకమ్మ ఉండగా చిన్నమ్మాయి మహాలక్ష్మికి పెళ్లి చేస్తున్నారు అంటారు పెళ్లికి వచ్చిన బంధువులలో ఒకరు. చంద్రశేఖర్ మౌనంగా ఉంటాడు. దూరం నుంచి ఇదంతా వింటాడు వేణు. తను ఏదో అనుభూతూ ఉండగా పెళ్లివారు వచ్చేసారు అంటూ పరుగున వస్తుంది చంద్రశేఖర్ మరదల పూజ. వేణు ఇంకా చంద్రశేఖర్ ఇప్పుడే వస్తామంటూ మగ పెళ్లివారికి స్వాగతం చెప్పడానికి వెళ్తారు ఇద్దరు. ఇక నవ్వుతూ హత్తుకుంటాడు జగదీష్ కృష్ణ. కారులో నుండి అడుగు పెడుతూ కిందకి దిగుతాడు పెళ్లి కొడుకు అభిరామ్ కృష్ణ. ఒక వ్యక్తి చేసిన తప్పు ఇంకొక వ్యక్తి జీవితాన్ని శాసించి భారం అవుతుందా, లేదా బాధ్యత అవుతుందా?
ఈ పెళ్లి మన మహా జీవితాన్ని ఏ వైపుకు మళ్ళిస్తుందో మరి చూసేద్దాం. వైట్ అండ్ రెడ్ షేర్వాణి మెడలో ముత్యాల హారంతో కనబడుతూ ఉంటే నవయుగపు రాముల్లా పోల్చుతారు అందరూ కూడా. ఏంటండి చంద్రశేఖర్ గారు, ఆ అబ్బాయి ముఖంలో చిరునవ్వే లేదు, ఈ పెళ్లి ఇష్టమేనా అని అంటుంటే జగదీష్ కృష్ణ గారిని చూస్తాడు చంద్రశేఖర్. ఆయన చిన్నగా నవ్వి, మా వాడికి సిగ్గుపడడం కూడా సరిగ్గా రాదని అంటాడు ఆయన నవ్వుతూ. ఆ మాటకి అందరూ నవ్వుతారు. వేణు ఎదురుగా వెళ్లి హత్తుకుని తీసుకుని వస్తాడు. కానీ సూటిగా అభిని చూడలేకపోతాడు. అభిను మౌనంగానే చూస్తాడు. చంద్రశేఖర్ అందరికీ స్వాగత సత్కారాలు గౌరవంగా చేసి లోపలికి ఆహ్వానిస్తాడు. పెళ్లి కొడుకుని మండపంలో కూర్చోమని చెప్తారు పంతులు గారు. అభిని పీటలపై కూర్చోబెడుతుంది తల్లి వసుంధర. అభితో పూజ చేయించి పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని చెప్తారు పంతులు గారు. గాయత్రి అంటే మహామేనత్త వెళ్ళి వదిన అంటూ రాజేశ్వరిని చూసి మహాను తీసుకుని వస్తుంది. రాజేశ్వరి కన్నీటితో, మహా ఆఖరిసారి ఒకసారి ఆలోచించు, ఇది దాటితే నీ జీవితం నీ చేతిలో ఉండదు, అర్థం చేసుకోమ్మా అంటూ ప్రాధేయపడుతుంది తల్లి. మహా కన్నీటిని తుడుచుకుని నిలబడి, అమ్మా నేను నా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాను. నీ ఆశీర్వాదం లేకుండా నేను ముందుకు అడుగు వేయలేను. ఎలాని నువ్వు నీ జీవితాన్ని రాజీపడి బ్రతుకుతాను, కన్నీళ్లతో బ్రతుకుతాను అంటుంటే ఏ తల్లి అలాగే అని ఆశీర్వదించదు. అమ్మా మీ సంతోషమే నా జీవితం, మా కుటుంబం. మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగానే ఉంటాను అంటూ కన్నీళ్లతో చూస్తుంది మహా. రాజేశ్వరి కన్నీళ్లతో మహాను హత్తుకుని ఏడుస్తుంది. రాజేశ్వరి ఇంకా గాయత్రి మహాను పెళ్లి పందుల్లోకి తీసుకుని వస్తారు. నిండు పున్నమిలాంటి మోముపై పచ్చని పసుపు పోత అందంలో పర్పుల్ అండ్ పింక్ కలర్ పట్టు చీరలో, చెవులకు జుంకీలు, పాపిట్లో చైన్, చేతులకు నిండుగా గాజులు వేసుకుని వంకీలు పెట్టుకుని మెడలో పచ్చల హారం, నడుముకు వడ్డానంతో కాళ్లకు శబ్దం చేసి మువ్వల గజ్జలతో నడిచి వస్తూ ఉంటే అందరూ మహానే చూస్తూ ఉంటారు. అభి మనసుకు ఆ శబ్దం అలజడిగా ఉన్నా సరే కొంచెం కూడా పైకి తలెత్తకుండా అగ్నిహొండం వైపుకే చూస్తూ ఉంటాడు. తన మనసు మండే అగ్నిగోళంలా ఉంటుంది లోపల. ఇంకా మహా తన పక్కన కూర్చున్న వెంటనే తలెత్తి కోపంతో చంద్రశేఖర్ని చూస్తాడు. అభి చూపును చూసి కన్నీళ్లతో మహాను చూస్తూ ఉంటాడు చంద్రశేఖర్. మరి అభికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదా? మహా నవ్వుతూ కళ్ళతోనే తండ్రికి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది, బాధని లోపల దాచుకుని. ఇక లోపల కన్నీటిని బయటికి రానివ్వకుండా దాచుకుంటూ పంతులు గారు కన్యాదానం కోసం తండ్రిని రమ్మంటాడు. చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వరులు కన్యాదానం చేస్తారు. అభి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుని మహా చేతిని అభి చేతిలో పెడుతుంది రాజేశ్వరి కన్నీళ్లతో. అభి మహా చేతిని గట్టిగా పట్టుకుంటాడు. మహాకు ఆ పట్టుతో పాపం కళ్ళల్లో కన్నీళ్లను అణిచిపెట్టుకుంటుంది బాధతో. తనకి నొప్పి వస్తున్నా సరే పైకి మాత్రం నవ్వుతూ చూస్తుంది మహా. ఇక జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మాంగళ్య ధారణతో అందరి ఆశీస్సులతో పెళ్ళైతే ముగుస్తుంది. అక్షంతలు వేసి కన్నీటిని తుడుచుకుని అభి మాటలు గుర్తు చేసుకుంటాడు చంద్రశేఖర్. మనం కూడా విందాం. జగదీష్ కుటుంబంలో అందరూ మౌనంగా కూర్చుని ఉంటారు. చంద్రశేఖర్ మౌనంగా నిలబడతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అది చెప్పండి. ఊరంతా మీ కుటుంబంతో మాకు వియ్యం కుదిరింది అని మారు మ్రోగిపోయింది. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి నుండి పారిపోయింది అంటే మా పొరువేం కావాలి, మా ప్రతిష్ట ఏం కావాలి? జానకమ్మ జానకమ్మ అని ఊరంతా గొప్పగా చెప్తూ ఉంటే ఆ జానకమ్మ గుణమే అనుకున్నాము. కానీ కాలేజ్ లో కూడా జానకి అంటే సుగుణాల కన్య అంటూ పేరు ఉంది. అలాంటి అమ్మాయి చ అంటూ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పుండాలి. ఇలా పెళ్లి వరకు తీసుకొచ్చి అందరి పరువు మట్టిలో కలిపింది మీ కూతురు అని అంటుంటే బావగారు బావగారు అంటూ చేతులు జోడించి నిలబడతాడు చంద్రశేఖర్. నానా అంటూ చంద్రశేఖర్ చేతిని పట్టుకుంటుంది మహా. కన్నీళ్లతో నిలబడతారు అందరూ. నా పెంపకం నన్ను తలదించుకునేలా చేసింది. మీకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్ష క్ష అనేలోపే నానా అంటుంది మహా కన్నీళ్లతో. మహాను చూసిన చంద్రశేఖర్ తప్పదు తల్లి తప్పదు అంటూ కన్నీళ్లు కారుస్తాడు. అయితే ఆ క్షమాపణలు నేను చెప్తాను నానా అంటుంది మహా. అందరూ మహాను విచిత్రంగా చూస్తారు. అవును, అక్క వెంట నీడలా తను ఛాయగా ఉన్న నేను కూడా నిజం తెలుసుకోలేకపోయాను. మీ పెంపకంలోని ఏ లోపం లేదు నాన్న. ప్రతి తండ్రి అందరినీ సమానంగానే పెంచుతారు. వారికి వారి ఆలోచనలకు స్వేచ్ఛనిస్తారు.
కానీ ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి చెడు మార్గం పట్టారు అంటే అది పెంపకం లోపం కాదు, పెరిగే విధానం, వారి వారి ఆలోచన విధానం. అక్కతో వెంటే ఉన్న నేను నిజం తెలుసుకోకపోవడం నా తప్పు. అందుకే అంటూ అందరినీ చూసి కన్నీళ్లతో మా అక్క చేసిన తప్పుకు అందరి తరపున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను అంటుంది మహా. అందరూ కూడా మహా మాటలకు ఆశ్చర్యంగా చూస్తారు. వసుంధర వచ్చి మహా చేతిని పట్టుకుంటుంది. అన్నయ్య గారు, మీరు మీ పెంపకంలో లోపం అన్నారు, కానీ మీ నిజమైన పెంపకం ఇది అంటూ తల నిమురుతుంది వసుంధర, అభి తల్లి. కానీ ఇప్పుడు ఏం చేయటం? అందరికీ ఈ నిజం చెప్పి మీ పొరువుని మేము పోగొట్టాలి అనుకోవటం లేదు, అలాగే మా పొరువు పోగొట్టుకోవటం మాకు ఇష్టం లేదు అంటుంటే దీనికి ఒకటే మార్గం అంటాడు అభి. అందరూ అభిని చూస్తారు. ఏంటిది రామ్ అని అంటుంటే, అభి అని అంటాడు కోపంతో. ఇక నుండి నా పేరు అభి, కేవలం అభి మాత్రమే, రామ్ కాదు. జానకి రాముణ్ణి అనిపించుకోవాలి అనుకున్నాను ఆ జానకిని చూసి, కానీ ఇక నుండి ఆ పేరు కూడా వినాలని లేదు అంటూ అందరికీ ఈ రెండు ఇంటి పరువు నిలబడాలి అనుకుంటున్నారు. దానికి ఒకటే మార్గం, జానకి స్థానంలో మహా కూర్చోవాలి అనగానే ఒక్కసారిగా తల పైకెత్తి చూస్తుంది మహా కన్నీళ్లతో. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి నిలబడతారు. అవును, దీనితో మీ ఇంటితో వియ్యం అందుకోబోతున్నామని మా కుటుంబం ఊరంతా చెప్పిన మాట నిలబడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటూ అభిని కొడుతుంది వసుంధర. ఒక్క విసురున వసుంధరని చూస్తాడు అభి. చంద్రశేఖర్, రాజేశ్వరిల కంట్లో కన్నీళ్లు వర్షం వరదలా పారుతుంది. మీ మనసుకి తగిలిన గాయం మాకు కనిపిస్తుంది. జానకిని చూసిన క్షణం నుండి నువ్వు తనని ప్రాణంగా ప్రేమించావు. అలా అని ఎవరో చేసిన తప్పుకు ఇంకెవరికో శిక్ష వెయ్యాలని చూస్తున్నావు నువ్వు. ఇక అదే అయితే అది చేసిన తప్పుకు అందరూ శిక్ష ఎందుకు అనుభవించాలి అంటూ నిర్ణయం ఇక మీ చేతుల్లో ఉంది. దీనికి మీరు ఒప్పుకుంటే జానకితో నాకు పెళ్లి ఇష్టం లేక మహాను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని నేను చెప్తాను. దీనితో రెండు కుటుంబాల పరువు మర్యాదలు నిలబడతాయి. ఆలోచించుకోండి అంటూ వెళ్ళిపోతాడు అభి. అభి మాటలు గుర్తు చేసుకున్న చంద్రశేఖర్ కన్నీళ్లతో అభి ఇంకా మహాని చూస్తాడు. పెళ్లి తంతు ముగుస్తూ వస్తుంది. అప్పగింతలు కూడా జరిగిపోతాయి. బావగారు, మహాను మీ చేతుల్లో పెడుతున్నాం ఇక నుండి అని అంటుంటే చూస్తాడు చంద్రశేఖర్. కన్నీళ్లు కారుస్తూ మహాను హత్తుకుంటుంది రాజేశ్వరి. మహా, ఇక నుండి మా కూతురు అన్నయ్య గారు అంటూ చూస్తుంది వసుంధర. మా కూతురుతో పాటు సమానంగా చూసుకుంటాం. ఇక నుండి మహాకు తల్లి తండ్రి అన్ని మేమై చూసుకుంటామని మీకు మాట ఇస్తున్నాం అంటూ మహా తల నిమురుతుంది వసుంధర. కోపంతో లోపలే ఊగిపోతాడు అభి. అందరినీ హత్తుకుని అన్నయ్య అంటూ వేణుని చూస్తుంది. అమ్మ నాన్నలని జాగ్రత్త అంటూ కన్నీటితోనే కారు ఎక్కుతుంది మహా. తన పక్కనే అభి కూర్చుంటాడు. ముందు డ్రైవర్. కారులో వెళ్తున్న మహాకు అభితో మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంట్లో అందరూ కన్నీటితో ఆలోచనలో పడతారు. ఏం మాట్లాడరేంటి? అభి చెప్పింది ఎంతవరకు సమంజసం? అది చేసిన తప్పుకు మనం దీనికి శిక్ష విధించలేం. మనకి ఇష్టం లేదని చెప్పండి అని అంటుంటే చంద్రశేఖర్ మహాను చూస్తాడు. తండ్రి చూపును అర్థం చేసుకున్న మహా నాకు కొంత టైం కావాలి నాన్న అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. మహా, ఎక్కడికి అంటుంది రాజేశ్వరి. నా నిర్ణయం చెప్పడానికి అమ్మ అంటూ వెళ్ళిపోతుంది. నేరుగా ఒక ఫామ్ హౌస్ కి వెళ్తుంది మహా. ఎదురుగా చూసి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది. జానకితో తను కన్నా కలలన్నిటినీ గుర్తులుగా చేసుకుని దాచుకున్న తన ఫొటోస్ ని కాల్చి బూడిద చేస్తాడు అభి. కన్నీటితో పరుగును వెళ్లి మంటలన్నీ ఆర్పుతుంది మహా. ఏం చేస్తున్నారు మీరు అని అంటుంటే మహా చేతిని పట్టుకుని ఒక్క విసురున వెనక్కి లాగి ఒక్కసారిగా నెడతాడు అభి. దూరంగా వెళ్లి పడుతుంది మహా. డోంట్ డేర్ అంటూ చేతిని చూపిస్తాడు అభి. కన్నీటితో అభి కోపాన్ని చూస్తుంది మహా. కోపంతో వెళ్లి మహా చేతిని గట్టిగా పట్టుకుని పైకి లేపి తన చేతితో మహా చెంపలను గట్టిగా బిగించి మహా కళ్ళల్లోకి చూస్తాడు అభి. కన్నీటితో అభి కళ్ళల్లోకి చూస్తుంది. చెప్పు, ఎందుకు ఆడుకున్నారు మీ ఇద్దరు నాతో? మీ అక్క గురించి తెలుసు కూడా నిజం దాచి నాతో పెళ్లి చేయాలని చూసావు. ఎందుకు? నాతో ప్రేమగా మాట్లాడుతూ వాడితో చ అంటూ మహాను వదిలి అసహనంగా చూస్తాడు. చూడండి, మీరు అనుకున్నట్టు అదంతా నిజం కాదు అని అంటుంటే కోపంగా మహాను చూస్తాడు అభి. ఏది నిజం కాదు? మీ అక్క నన్ను ప్రేమించింది అని చెప్పింది, అది నిజం కదా? నాతో పెళ్లి వరకు తీసుకొచ్చి వాడితో పారిపోయింది, నిజం కాదా? అది నీకు తెలుసన్నది కూడా నిజం కాదా? లేదా మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు అన్నది నిజం కాదా?
కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్తుంది. నేను కేవలం మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని మాత్రమే చెప్పగలను. కానీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది నాకు తెలియాలి. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఈ పెళ్లితో ఏం సాధించాలని అంటూ కన్నీటితో చూస్తుంది మహా. నిన్ను నిన్ను అంటాడు అభి. మీ అక్క నిజం తెలిసి కూడా నా దగ్గర నిజం దాచి మీ అక్క గుణానికి సర్టిఫికెట్ ఇచ్చిన నిన్ను అని అంటుంటే దుఃఖంతో చూస్తుంది మహా. అందరూ కూడా దాన్ని నీడవి, దాని మరో రూపానివి అంటూ పొగుడుతారు కదా నిన్ను. నా చేతిలో నువ్వు నరకం అనుభవించాలి. అదే అది చేసిన మోసానికి, నువ్వు చేసిన మోసానికి ఇదే నా శిక్ష. మీరు పొరపాటు పడుతున్నారు, నాకేం తెలియదు. నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా నువ్వు అలా చెప్తే అంటూ కోపంతో ఊగిపోతాడు అవి. నేను చెప్పింది నిజం అని అంటుంటే అయితే ఈ ఫోటోలు ఏంటని చూపిస్తాడు అభి. ఫొటోస్ చూస్తూ షాక్ అయిపోతుంది మహా. ఆ ఫోటోలో ఉన్నది మీ అక్క బాయ్ ఫ్రెండ్. మీ అక్క వెళ్ళిపోయినప్పటి నుండి వాడు కనబడడం లేదు. కానీ మీరు అనుకున్నట్టు దేనికి నాకు అని అంటుంటే అయితే ఈ ఫోటో ఏంటని అడుగుతాడు అభి. అదే వ్యక్తితో మహా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ఫోటో. ఇది కూడా నిజం కాదని చెప్తావా నువ్వు అని అంటుంటే అవును అంటుంది మహా. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు అని అంటుంటే అభి గట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ నవ్వుతాడు. ఏం నటిస్తున్నారే మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఆడుకోవడానికి నా జీవితమే దొరికింది అన్నట్టు. మహాకి ఒక్కసారిగా మైండ్ ఫ్యూజ్ అంతా కూడా ఎగిరిపోతుంది. కానీ ఒకటైతే క్లియర్ గా అర్థమవుతుంది, ఎక్కడో ఏదో జరుగుతుందని అభిని చూస్తుంది. చూడు, నా పెళ్లి నీతో జరగాలి, ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాదని ఈ పెళ్లి వద్దని చెప్పాలని చూస్తే మీ కుటుంబం పరువు నడి రోడ్డు మీదకి వస్తుంది. ఈ అభిరామ్ కృష్ణ ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు, అదే ద్వేషిస్తే తన గురించి కూడా ఆలోచించడు అని అనుకుంటూ వెళ్ళిపోతాడు అభి. ఫొటోస్ చూస్తూ ఉంటుంది మహా బాధతో. అలా ఆలోచనలతోనే ఇంటికి వెళ్తుంది. ఇక అందరినీ చూసి నానా అంటూ తండ్రి ముందు కూర్చుని నాకు ఈ పెళ్లి ఇష్టమే అంటుంది మహా. గతం నుండి వెనక్కి వస్తుంది మహా. మనం కూడా వచ్చేద్దాం. పక్కనే కూర్చుని ఉన్న అభిని చూస్తుంది మహా. అభి చేతిని చూసి షాక్ అవుతుంది. చేతి నిండా రక్తంతో ఉంటుంది. ఒక్కసారిగా కంగారుగా అభి చేతిని పట్టుకుంటుంది మహా. మహా చేతిని వదిలించుకుంటాడు విసురుగా. నీ చేతికి రక్తం వస్తుంది దానికి అంటూ చుట్టూ చూస్తుంది. మహా, ఇది నీ మెడలో తాళి కట్టినందుకు నాకు నేనుగా వేసుకున్న శిక్ష. ఇది ఇలాగే ఉండాలి అంటుంటే కన్నీటిగా చూస్తూ తన దగ్గర ఉన్న నాప్కిన్ తీసుకుని కట్టబోయేంతలోపే అభిని చూసి ఆగిపోతుంది మహా. చూడండి, నేను తప్పు చేశాను అనుకుంటే అది నా మీదే తీర్చుకోండి. ఇలా మీకు మీరు శిక్ష వేసుకుని మీ కుటుంబాన్ని ఎందుకు బాధ పెడతారు? నేను వేసిన శిక్ష నీకే అంటాడు అభి. ఇప్పుడు ఈ రక్తాన్ని చూసి నీ కళ్ళల్లో వచ్చిన కన్నీళ్లు ఇదే నీకు శిక్ష. ఇప్పటి నుండి నీకు అనుక్షణం కన్నీరు మిగులుతుంది. అది ఏ విధంగా నీకు రప్పించగలనో అదే ఆలోచిస్తూ ఉంటాను ప్రతి క్షణం అని అంటుంటే కన్నీటితో చూస్తూ ఉంటుంది మహా. ఇంత ద్వేషిస్తున్నా ఈ రాముని మనసులో మహాస్థానం సంపాదించుకోగలుగుతుందా? జానకి అభిల జీవితంలో ఏం జరిగింది? మహా ఈ విధంగా అభి దృష్టిలో నేరస్తురాలు అయ్యింది. మరి తన భార్యగా తను స్వీకరిస్తాడా? మరి తిరిగి జానకి వస్తే ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి హైప్ అన్న ఆప్షన్ ని క్లిక్ చేయండి. తప్పకుండా కంటిన్యూ చేస్తాను.